హలో ఎవరివన్. ఇన్సూరెన్స్ కంపెనీలకి డబ్బులు కడుతూ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు మనల్ని ఆదుకుంటాయని మనం ఆలోచిస్తుంటాం. ఇన్సూరెన్స్ కంపెనీలు మాత్రం బాధితులకు డబ్బులు పే చేయాల్సి వచ్చినప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతూ వాళ్ళ టాలెంట్ అంతా చూపిస్తుంటాయి. రీసెంట్గా సుప్రీంకోర్టులో నడిచినటువంటి ఒక జడ్జిమెంట్లో ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కోర్టుకు చెప్పినటువంటి కబుర్లు ఏంటంటే, ఏ వ్యక్తినైతే ఒక వెహికల్ గుద్దిందో ఆ వెహికల్కి ఉన్నటువంటి పర్మిట్ ఓన్లీ హైవేల పర్మిట్ మాత్రమే, టౌన్లోకి రావడానికి ఆ బస్సుకి ఎటువంటి పర్మిట్ లేదు. ఈ బస్సు బాధితుడిని గుద్దింది టౌన్ లోపల. సో ఇదే బస్సు కానీ హైవేల మీద కానీ గుద్దుంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు పే చేసి ఉండేవాళ్ళం అని చెప్పారు. దీనికి సుప్రీంకోర్టు ఎలా స్పందించిందంటే, ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ కంపెనీని నమ్మి లైఫ్ టైము డబ్బులు పే చేశారు. అతనికి జరిగిన ప్రాబ్లంకి మీరే అతనికి పరిష్కారం చేస్తూ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ బస్సు యాజమాన్యం కరెక్ట్ పర్మిట్ లైసెన్సు లేకుండా ఆ వ్యక్తిని గుద్దినప్పటికీ కూడా మీరు వాళ్ళ దగ్గర దాన్ని రికవరీ చేసుకోమని చెప్పేసి పే అండ్ రికవరీ అని ఒక ప్రిన్సిపల్ని తీసుకొచ్చింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్సూరెన్స్ కంపెనీకి మనం డబ్బులు కట్టినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు బాధ్యతగా మన క్లెయిమ్ మనకు చెల్లించాలి. తర్వాత అవతల వాళ్ళ మిస్టేక్ ఏదైనా ఉంటే వాళ్ళ ద్వారా ఆ డబ్బును రికవరీ చేసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది.